పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు చదవండి. ఒక చిన్న మాటని మీకు తెలియచేసి మనం ప్రార్థనలకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు అందరము కూడా ఒకసారి చూద్దాం. చదవండి. ఆయన నడచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రద్ధగా వినండి. చాలా క్లుప్తముగా కొద్ది మాటలు మాత్రమే ఒక సంగతి మీకు తెలియచేయటానికి ఇష్టపడతా ఉన్నాను. ఈ రాత్రి కాలమందు నేను మీకు చెప్పదలుచిన మాట ఏమిటి అనంటే, 2024 సంవత్సరపు చివరిలో మనమున్నాం. నూతన సంవత్సరం ఒకటి మన ముందుంది. మనం అనుకుంటాం 2025 సంవత్సరంలో అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, చాలా పనులున్నాయి, పలానా తారీఖున అది, పలానా తారీఖుని ఇది అని ఎన్నెన్నో ఉంటాయి. కానీ మరుక్షణం ఏం జరుగుతుందో మనకి తెలియదు. అయినా ఒక నిరీక్షణ అనేది మనకు ఉంది. నేను చెబుతున్నాను, ఈ 2024 సంవత్సరపు చివరి గంటలో మనం ఉన్నాం. ఇప్పటి వరకు మన జీవితం, మన పరిస్థితి, మన భక్తి, మన విధానము, మన ప్రవర్తన, మన నడవడిక, మన యొక్క జీవన శైలి ఎలా ఉంది? నిజంగా చెప్పాలి అని అంటే, ఒక అద్భుతమైనటువంటి ఆ సంవత్సరం కొరకు మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రస్తుత పరిస్థితి, ప్రస్తుత మన బ్రతుకు, ప్రస్తుత మన యొక్క జీవిత నడక ఏమాత్రమును కూడా సరి అయినదిగా లేదు. అందుకే జీవితంలో ఏ విషయంలో కూడా నమ్మకం అనేది లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. అయితే 2025 సంవత్సరం మన ముందుండగా, మరికొద్ది నిమిషాల్లో మనం ఆ సంవత్సరాన్ని చేరుకోబోతూ ఉండగా, ప్రభువు చెప్పదలిచిన మాట ఏమిటి అనంటే, ఆయన చెప్పదలిచిన మాట ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, ఆవలి తీరమున యేసు ఉన్నాడు. అర్థమైంది కదా? ఆవలి తీరమున యేసు ఉన్నాడు, ధైర్యంగా ఉండు. నా మాట అర్థమైందా? ఆవలి తీరమున యేసు ఉన్నాడు, ధైర్యంగా ఉండు. కాస్తంత మనసు పెట్టండి ఈ మాట ఆలోచన చేయటానికి. ఇక్కడ జరిగిన ఈ యొక్క సందర్భాన్ని, ప్రస్తుతం మనం నూతన సంవత్సరం దగ్గర ఉన్న సందర్భానికి మీకు కాస్తంత సూచనగా చెప్పడానికి, దానికి దగ్గర పోలికగా చెప్పడానికి కాస్తంత ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అక్కడ ఒక సముద్రం ఉంది. సముద్రము ఆవలి ఒడ్డున యేసు ఉన్నాడు.
ఇవాళ ఈ ప్రక్కన శిష్యులున్నారు. ఈ ప్రక్కన శిష్యులున్నారు. అయితే సందర్భాన్ని మనం జాగ్రత్తగా కాస్తంత మన ఆలోచనలోకి తీసుకోగలిగితే, ఆవలి ఒడ్డున యేసు ఉన్నాడు. ఆయన నీటి మీద నడుస్తూ ఉన్నాడు. ఈ ప్రక్క ఉన్నటువంటి శిష్యులు చూసి అమ్మో భూతము అని భయపడ్డారట. భయపడినప్పుడు భయపడకండి, నేను యేసును అని యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే పేతురు అంటున్నాడు, ప్రభువా, నేను కూడా నీలా నీటి మీద నడిచి రావాలనుకుంటున్నాను అని అన్నాడు. గమనించండి, ఆవలి ఒడ్డున యేసు ఉన్నాడు. ఈ ప్రక్కన పేతురు మాట్లాడుతూ ఉన్నాడు, నేను కూడా అలా అద్భుతంగా, నేను కూడా ఆశ్చర్యపరిచే విధముగా ఆ నీటి మీద నేను నడవాలనుకుంటున్నానయ్యా అని అన్నాడు. వెంటనే ఆవలి ఒడ్డునున్న ప్రభు అంటున్నాడు, వచ్చే పేతురు అన్నాడు. వెంటనే పేతురు నడవటం ప్రారంభించాడు. వెంటనే ఆ నీటిలో ఈ వైపు నుంచి నడవటం ప్రారంభించాడు. చాలా వరకు వెళ్ళిపోయాడు. చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకాస్తంతుంటే ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోయి యేసు ప్రభుతో చాలా ప్రశాంతంగా అక్కడ నిలబడే సమయం వచ్చేసింది. అయితే అంతలోనే ఇంచుమించు ప్రయాణం చాలా వరకు అయిపోయింది. కాసేపటికి తీరాన్ని చేరుకుంటాడు. కాసేపటికి ఒడ్డునకు చేరుకుంటాడు. అనుకున్న పని అయిపోయింది అని అనుకున్నంతలో అతడు వెళుతున్న ఆ ప్రాంతములో, వెళుతున్న ఆ సముద్రములో, వెళుతున్న ఆ ప్రయాణములో ఒక అలజడి ప్రారంభమైంది. ఒక గాలి ఒక్కసారిగా ఆ సముద్రం మీద అలలుగా రేగటం ప్రారంభమైంది. గాలి ఎప్పుడైతే గాలి ఒక్కసారిగా వీచిందో పేతురు గాలిని చూచి భయపడిపోయాడు. ఎప్పుడైతే భయపడిపోతున్నాడో వెంటనే అదే సముద్రములో, అదే మార్గములో, అదే స్థలములో అడుగు అటు పోలేదు, అడుగు ఇటు పోలేదు, ఉన్న స్థలములోనే ఉన్న పరిస్థితుల మధ్యనే అతడు మునిగిపోయే పరిస్థితికి వెళ్ళిపోతా ఉన్నాడు. గమనించండి, ఏ పరిస్థితుల నుండైనా రక్షించగలిగిన వాడు ఎక్కడున్నాడు? ఆవలి తీరం అవతల ప్రక్కన ఉన్నాడు, అవతలి తీరాన ఉన్నాడు, ఆవలి ప్రక్కన ఉన్నాడు. ఈ ప్రక్క నుండి ప్రయాణాన్ని బాగానే ప్రారంభించాడు. ఈ ప్రక్క నుండి ప్రయాణాన్ని చాలా చక్కగా సంతోషంగానే ప్రారంభించాడు. కొంత సమయం అయింది. ఇంచుమించు ఒడ్డుకు చేరిపోతామనుకునేటంతటి సమయంలో ఏమొచ్చింది చెప్పండి? సమస్య వచ్చింది, ప్రమాదం వచ్చింది, ఒక అలజడి వచ్చింది. వెంటనే దాన్ని చూచి భయపడి మునిగిపోసాగెను. ప్రియా దేవుని బిడ్డ గమనించండి, వెంటనే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అతడు మునిగిపోయే పరిస్థితికి వెళ్ళిపోతున్నప్పుడు, అయ్యో అని కేకలు పెడుతున్నప్పుడు, అయ్యో ప్రభువా, ఏంటి నా పరిస్థితి? నా జీవితం అయిపోయింది. చాలా సంతోషంగా ప్రారంభించాను ప్రయాణాన్ని, చాలా ఆనందంగా గొంతులేసుకుంటూ ప్రయాణాన్ని ప్రారంభించాను. ఇక నువ్వు ఉన్న ఒడ్డునకు వచ్చేసారు అనుకుంటున్నానయ్యా, ఇంతలోనే ఈ ప్రమాదం వచ్చిందయ్యా. నేను మునిగిపోయే పరిస్థితికి వెళ్ళిపోతున్నానయ్యా. ఇక నాకు బ్రతికే అవకాశం లేకుండా నేను ఉన్నానయ్యా అని అతడు కేకలు పెట్టడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెంటనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అతడు వెంటనే నడుచుకుంటూ వచ్చి పేతురుకు చెయ్యి అందించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురుకు చెయ్యి అందించి, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు సందేహం వచ్చింది నీలో? ఎందుకు అవిశ్వాసిగా ఉన్నావు? ఎందుకు సందేహించావు అని గద్దిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్టికేలకు యేసుప్రభు ఆ ఒడ్డునున్నాడు గనుక, ఒకవేళ ఈ ఒడ్డునున్నాడు అనుకో, జాగ్రత్తగా వినాలి. యేసుప్రభు ఈ ఒడ్డునున్నాడు అనుకో, బాబా నేను ఇల్లొస్తున్న పక్కకి వెళ్ళగలంటే వెళ్ళరా పేతురు అని వెళ్ళిపోయేవాడు.
అంత దూరం వెళ్ళిన తర్వాత మునిగిపోయేటప్పుడు ఏం జరిగి ఉండును? ఇబ్బందే కదా. కానీ యేసుప్రభు ఎక్కడున్నాడు చెప్పండి? ఆవలి తీరమున. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డ గమనించు, వచ్చే 2025 సంవత్సరము, వచ్చే 2025 సంవత్సరంలో ఒక గంటలో ఇంచుమించు గంట సమయం కూడా లేదు, గంట సమయం కూడా లేదు. నేను మీకు తెలియచేయదలిచిన విషయం ఏమిటంటే, 2025 సంవత్సరానికి నేను మీకు తెలియచేయాలనుకున్న సంగతి ఏమిటనంటే, ఈ 2025 సంవత్సరపు ప్రారంభములోకి మనం ఉన్నాం. అంతేనా అమ్మా? వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? 2025 సంవత్సరపు ప్రారంభం. ఈ వలి ప్రక్కన, ఈ ప్రక్కన, ఈ ఒడ్డున, ఇప్పుడు వంచన జనవరి 1 తేదీ 1 గంట 1 నిమిషం 1 సెకనుకు మనము దగ్గరగా ఉన్నాం. నేను మీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? నిన్ను ఈ ఏడాదిలోనికి నడిపిస్తున్నటువంటి దేవుడు, ఈ ఏడాదిలోనికి నడిపించినటువంటి దేవుడు, ఇంతవరకు కాపాడి ఇంతగా నిన్ను తప్పించి ఈ క్రొత్త సంవత్సరంలోనికి నిన్ను నిలబెట్టిన దేవుడు ఎక్కడున్నాడో తెలుసు? ఇప్పుడు ఈ సంవత్సరపు చివరిలో నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడున్నాడు చెప్పండి? ఈ సంవత్సరం చివరిలో నిలబడి ఉన్నాడు. నిన్ను ఈ ప్రారంభంలో నిలబెట్టేశాడు. కానీ ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు తెలుసా? ఆవలి తీరమున. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవలి తీరమున. ఇప్పుడు నేను చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఏ సందేహము లేకుండా, ఏ భయము లేకుండా, ఏ కలవరము లేకుండా, ఏ ఆటంకము లేకుండా, ఈ 2025 సంవత్సరపు 1 నెల 1 దినం 1 గంట 1 నిమిషం 1 సెకనులో నిలబడిన నీవు ఆవలి తీరమునే, ఆవలి తీరమున నా ప్రభు ఉన్నాడన్న ఒక నమ్మకముతో, ధైర్యముతో నీవు నీ జీవన యాత్రను, ఈ ప్రయాణాన్ని కొనసాగించగలిగితే ఎక్కడ వెళ్దాం చెప్పండి? ఈ సంవత్సరము చివరిలో ఆ తీరమున, ఆ ప్రక్కన నిలబడిన యేసును మనము చేరుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ సంవత్సరం, రాబోతున్న సంవత్సరములో మనము ఏ సందేహము లేకుండా ప్రయాణము చేయాలి, ఏ సమస్య లేకుండా ప్రయాణము చేయాలి. దేవుడు మనకు ఒక క్రొత్త సంవత్సరాన్ని ఇస్తున్నాడు అనంటే, ఒక ఏడాదిని మనకిచ్చాడు అనంటే, దేవుని ఉద్దేశం చూడండి. నువ్వు వెళ్ళిరాని సాగనప్పడం లేదు ఆయన, నువ్వు వెళ్ళిరాని సాగనప్పడం లేదు. ఈ సంవత్సరం అంతా కూడా, ఈ సంవత్సరం అంతా ముందుగానే యేసు నడిచి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం అంతా నీ ముందు యేసు నడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సంవత్సరము చివరి ఆవలి ఒడ్డు నిలబడి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ విధంగా ప్రయాణము చేసినా, యేసు వెళ్ళిన ఈ మార్గము గుండాని వెళ్ళిపోతే, యేసు వెళ్ళిన ఈ సంవత్సరంలో ఈ మార్గము గుండాని నువ్వు ప్రయాణము చేయగలిగితే, నిశ్చయముగా నీవు అనుకున్న గమ్యాన్ని చేరుకోగలవు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? జాగ్రత్త, టాటా క్రొత్త సంవత్సరం కావాలన్నా ఇచ్చేశాను, మరి జాగ్రత్త వెళ్ళరా అని టాటా అని చెప్పేసి ప్రభు పంపించడానికి ఇష్టపడటం లేదు. నీ జీవితం ఈ సంవత్సరంలో ఎక్కడ ఏ ప్రమాదానికి గురైనా, ఎలాంటి సమస్యకు గురైనా, నిన్ను ఆ సమస్యలో, ఆ ప్రమాదంలో నువ్వు ఎలాంటి నష్టాన్ని చూడకుండా ఉండటానికి గాను ఆయన నీకంటే ముందుగానే అక్కడ నిలబడి ఉన్నాడు. పేతురు ఈ ఒడ్డునున్నాడు. అతడి ఈ నీటి మీద నడవాలనుకున్నాడు. కానీ అప్పటికే ఆ నీటి మీద యేసు నడిచి ఆవలి తీరమున కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాట కాస్తంత అర్థమైతే శ్రద్ధగా ప్రభు సన్నిధిలో ప్రభును మహిమపరచడానికి ఇష్టపడండి. దేవుడు మనకు ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ప్రారంభంలో మనమున్నాం. కానీ ఈ సంవత్సరం అంతటిని పరిపాలించేసి అక్కడ నిలబడున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ఏ స్థలానికి వెళ్ళబోతున్నామో, ఏ సంవత్సరానికి వెళ్ళబోతున్నామో, అక్కడికి వెళ్ళక మునిపే వాటన్నిటినీ మన కొరకు దేవుడు అనుకూలముగా సిద్ధపరిచి రెడీ చేసి పెడుతున్నాడు ఆయన. ఇక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఆవల తీరనున్నాడు కదా. ఇక నువ్వు ఎవరిని చూస్తే వెళ్ళొచ్చు. గాలి వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఏదొచ్చినా యేసును చూస్తూ నువ్వు వెళ్ళిపోతే నీ ప్రయాణం చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. చాలాసార్లు చెప్పాను కదా,
ఎందుకు మునిగిపోసాగాడంటే యేసును చూస్తూ గొంతులు వేసుకుంటూ వెళ్ళిపోయినంతసేపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏదో గాలి వచ్చింది, అమ్మో ఇంత గాలి వచ్చింది ఏంటి అనుకున్నాడు, ఉపద్రవం వచ్చేస్తుంది అనుకున్నాడు. యేసును చూడకుండా గాలిని చూశాడు, నీటిలో మునిగిపోతూ ఉన్నాడు. నేను చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఈ సంవత్సరం, రాబోతున్న సంవత్సరంలో కొన్ని సమస్యలు రావచ్చు, కొన్ని ప్రమాదాలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని కలవరాలు రావచ్చు, కొన్ని నష్టాలు రావచ్చు. ఏమైనా రానివ్వండి, ఎలాంటివి మీ జీవితంలో వచ్చినా ఏది మిమ్మల్ని తుచ్చము, ఏది కూడా ఏమీ చేయలేదు. ఎప్పుడు అనంటే వచ్చిన శ్రమలను చూడకుండా, మీకంటే ముందుగా శ్రమలను దాటి వెళ్ళిపోయిన యేసయ్యను మనము చూడగలిగితే, మిమ్మల్ని ఆయన పంపించేసాని అనుకోవడం, మీకంటే ముందుగా అక్కడ ఆయన ఉన్నాడు. ఆయనను చూస్తూ మనం ప్రయాణము చేయాలి. ఈ సంవత్సరం అంతా మనం ఏం చేయాలి చెప్పండి? యేసయ్యను చూస్తూ ప్రయాణము చేయాలి. యేసయ్యను చూసుకుంటూ ఏడాదంతా వెళ్ళిపోయామంటే అనుకున్న గమ్యానికి మనము చేరుకోగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. యెహోషువ గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం నుండి చదవండి ఒకసారి, త్వరగా చదవండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం చదవండి అమ్మా. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. మీ ఖడ్గము నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, దాని గాని అవి తోలివేసెను. చదవండి ఇంకా. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకిచ్చియున్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోట పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను యెహోవానే సేవించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాటలు మీరు తర్వాత ఇంటికి వెళ్తారా, శ్రద్ధగా వాటిని చదవండి. ఆ వచనాలు, ఆ 3-4 వచనాలు శ్రద్ధగా చదివితే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? వాళ్ళు చేస్తున్న ప్రయాణానికి, వాళ్ళు వెళ్ళబోతున్న ప్రాంతానికి, వాళ్ళు స్వాధీనపరుచుకోవాలనుకున్న అనుభవానికి కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఆటంకాలు ఉన్నాయి, కొన్ని బంధకాలు ఉన్నాయి. అయితే ప్రభు ఏమన్నాడు తెలుసా? వాళ్ళను తొలగించటానికి మీకంటే ముందుగా కందిరీగలను పంపి, చెప్పండి, మీకంటే ముందుగా. మనం ఇంకా వెళ్ళలేదు, మనకు ఒక సమస్య ఒకటి ఉందంట, అక్కడ మనకు ఒక ప్రమాదం ఉందంట. 2025 సంవత్సరంలో మనకు ఒక ప్రమాదం ఉంది, మనకు ఒక కష్టం ఉంది. మనం అనుకున్నంతటి సంతోషకరమైనది ఏమీ కాకపోవచ్చు. ఒకవేళ ఎప్పుడో ఒక రోజు ముందుగానే సమస్తం ఎరిగిన దేవుడు చెబుతున్నాడు, మీకు ఒక నష్టం ఒకటి ఉంది, మీకు ఒక కష్టం ఒకటి ఉంది, మీకు ఒక బాధ ఒకటి ఉంది, మీకు ఒక కన్నీరు ఒకటి ఉంది. అయితే మీ ఎడల జాలి చేసుకొని నేను చేసిన పని ఏంటో తెలుసా? మీరు నిత్యము నన్ను స్తుతించు వారిగా ఉండాలని. మీ విషయంలో నేను చేసిన పని ఏంటో తెలుసా? మీరు ఇంకా సంవత్సరంలోనికి అడుగు పెట్టక మునిపే, ఆ మార్గంలోనికి అడుగు పెట్టక మునిపే మీకంటే ముందుగా కందిరీగలను పంపి వాళ్లను, ఆ శత్రువులను తోలివేసి ఏం చేశాడమ్మా? ఎవరిని? ఎప్పుడు? మనం వెళ్ళిన తర్వాత ఆటంకం, ప్రభు ఇదేంటి ఆయన, ఈ కష్టమేంటి బాబా, ఈ బాధ ఏంటి బాబా, ఈ శ్రమ ఏంటి నాయన, క్రొత్త సంవత్సరం అని చాలా సంబరపడొచ్చాను, మరి ఏంటి నాకు ఈ బాధలేంటి, కష్టాలేంటి,
నువ్వు గొప్ప గొప్ప వాగ్దానాలు చేశావు, నాకు ఈ బాధలేంటి అని అప్పుడు చెప్పుకునే పరిస్థితి కాదంట. ఏం చేయాలి చెప్పండి? అసలు అక్కడికి వెళ్ళక మునిపే, నువ్వు ఇంకా ఈ సంవత్సరంలోనికి మొదటి నిమిషంలో అడుగు పెట్టక మునిపే, ఈ సంవత్సరంలో నీ కొరకు పొంచి ఉన్న ప్రతి సమస్యను, ప్రతి శత్రువును, ప్రతి ప్రమాదాన్ని, ప్రతి ఇబ్బందిని నీకంటే ముందుగా తన సైన్యమైన కందిరీగలను పంపి ఆయన ఆ శ్రమలను తొలగించి వేశాడు. నీ జీవితంలో ఏ శ్రమ, ఏ శోధన నిన్ను తాకకుండా, నువ్వు వెళ్ళకుండా, ఇంకా నువ్వు 2025లో అడుగు పెట్టలేదు, కానీ నీవు అడుగు పెట్టిన తరువాత 2025లో నీకు ఎన్ని శ్రమలు ముందుగానే రాసి పెట్టున్నాయో, రాసి పెట్టిన ప్రతి సమస్యను ఆయన తన సైన్యాన్ని పంపించి ఆ శత్రువులను ఏం చేసి చెప్పండి, మనం వెళ్ళక మునిపే తొలగించేశాడు ఆయన. మనం పెద్ద హీరోలు ఇప్పుడు, మనం వెళ్తున్నాం కదా, వెళ్ళిపోతున్నాం, మనకి ఏ సమస్య లేదు. మనం అనుకుంటాం నా తెలివితేటలో నేను ఎక్కడ అడుగు పెట్టినా నాకు ఏం రాదో, నాకు ఏ శోధన రాదో, నాకు ఏ కష్టం రాదో. చెప్తారు వాళ్ళు ఊరికేని, ఏమి కాదు, వెళ్ళాను ఏముంది, వచ్చాను ఏముంది, నాకేం జరగలేదు అని అనుకుంటారు. పిచ్చి, నీకు తెలుసా, నువ్వు ఇంకా ఈ సంవత్సరం అడుగు పెట్టక మునిపే నీ విషయములో నీ కొరకు పొంచి ఉన్న ప్రతి ప్రమాదాన్ని ముందుగానే నా దేవుడు తీసి ప్రక్కన పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని కనీసం మనం ఆలోచించకుండా ఉన్నాం. నా జీవితం, నా తెలివి, నా జ్ఞానం, నా గొప్ప, నా బలం, ఎంత చక్కగా వెళ్ళిపోతున్నా, నాకు ఏ ప్రమాదం రాదు, నాకు ఏ నష్టం రాదు అని నువ్వు అనుకుంటున్నావు. నీకు తెలియని రహస్యం అక్కడ అంటున్నాడు, నీకంటే ముందుగా కందిరీగలను పంపి ఆ శత్రువులను తొలగించి ఇంకా ఏం చేయడు తెలుసా, మనం ఇంకా అక్కడకు చేరకుండానే అక్కడ మన పరిస్థితి ఎలా సిద్ధం చేశాడు చూడండి. ఏమన్నాడు తెలుసా, కట్టని పట్టణాలు. ఎలాగమ్మా, ఏం సిద్ధం చేశాడు అక్కడ? నువ్వు కట్టని పట్టణములో, నువ్వు శ్రమ పడే పని లేదు. నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళకముందే నీ కొరకు అక్కడ అన్ని పట్టణాలు, గొప్ప గొప్ప ఇళ్ళు కట్టి నీ కోసం రెడీ చేశాడు ఆయన. ఇంకా రాస్తున్నాడు అక్కడ, నువ్వు విత్తనం వేయకపోయినా గొప్ప ఫలములు అక్కడ అనుభవించడానికి దేవుడు ముందుగానే రెడీ చేసి పెడుతున్నాడు ఆయన. నువ్వు అడుగు పెట్టిన వెంటనే, నీకు అడుగు పెట్టకుండానే ఈ సంవత్సరంలో నీ కొరకు అన్ని ప్రభువు చక్కగా అన్ని రెడీ చేసి పెట్టాడు. ఈరోజు నువ్వు గమనించాలి. నేను చెబుతున్న మాట ఏంటి తెలుసా, నువ్వు ఇంకా ఈవలి తీరానే ఉన్నావు, నువ్వు ఇంకా ఈ ప్రక్కనే ఉన్నావు, నువ్వు ఇంకా జనవరి 1వ తేదీ, 1వ రోజు, 1వ గంట, 1వ నిమిషంలో ఇంకా అడుగు పెట్టకుండానే సంవత్సరం చివరి వరకు కూడా దేవుడు నీ కొరకు అన్నీ కూడా చక్కగా రెడీ చేసి పెట్టాడు ఆయన. నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఎక్కడున్నావు, నా ప్రభు అన్నీ సరి చేసుకుంటూ. కోరేషును గూర్చి మనం చాలాసార్లు నేర్చుకున్నాం. కోరేషు, నీకంటే ముందుగా నేను ముందు వెళ్తున్నాను, మెట్టగానున్న స్థలాలను నేను చదును చేస్తాను, రాళ్లను తీసి ప్రక్కన పడేస్తాను, నీ మార్గాన్ని నేను సరి చేస్తాను, నీకంటే ముందుగా నేను వెళ్తున్నాను. కోరేషుని గురించి మాట్లాడుతున్నట్టుగా మనం ఇంకా ఈ ఏడాదిలో అడుగు పెట్టకుండానే మన కొరకు ఈ సంవత్సరం అంతా దేవుడు అద్భుతంగా మన కొరకు సిద్ధం చేసి ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి, ఆ తీరం, ఆవలి తీరమున ఈ సంవత్సరానికి చివరిలో నుంచున్నాడు. అప్పుడైనా అక్కడి నుండి చూస్తున్నాడు. రండి బిడ్డలారా, రండి, మీరికే దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు రాబోతున్న ఈ సంవత్సరంలో మీ కొరకు నేను అన్నీ సరిచేసి ఉంచాను. మీరు దేనికి భయపడకండి. మీ పాదములకు రాయి తగలకుండా నా దూతలకు ఆజ్ఞాపించాను. మీ కాలులో ఏ రాయి గుచ్చుకోకుండా అన్నిటిని నేను శుభ్రం చేశాను, అన్నిటిని నేను సరిచేశాను. మీరు ప్రశాంతంగా వచ్చేయండి అని ప్రభువు చెబుతున్నమాట. అక్కడున్నాడు ఆయన. మనం ఈ 2025 ప్రారంభంలో ఉన్నాము. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి, చివరలో నిలబడి ఉన్నాడు ఆయన. అంటే అప్పటి వరకు, ఆవలి తీరం వరకు కూడా మన జీవితాలు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెబుతున్న మాట ఏంటి తెలుసు, ఒకవేళ ఇంతవరకు మనం చేసినటువంటి భక్తి, ఇంతవరకు మనం బ్రతికిన పరిస్థితులు, వీటన్నిటినీ జ్ఞాపకం వచ్చి కనుక ఈ 2025లో మనం అడుగు పెడుతున్నాం. కానీ బాబు చాలా కష్టాలు ఎన్నో ఉన్నాయి, అది ఇది ఎన్ని గుర్తొచ్చినా సరే వాటన్నిటి విషయంలో ప్రభు చెబుతున్న మాట ఏంటి తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా, అదిగో
ఆవలి తీరమున యేసు ఉన్నాడు, ధైర్యముగా వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవతలి తీరమున నీ చెయ్యి పట్టుకుని నిన్ను లేవనెత్తటానికి, ఒకవేళ ప్రమాదమని నీవు అనుకుంటే, నిన్ను తను స్పర్శించి నిన్ను ప్రశాంతంగా ఒడ్డునకు చేర్చటానికి, ఆ పడవలో కూర్చుండబెట్టడానికి, ఆ దోణిలో కూర్చుండబెట్టడానికి, నీ కన్నులెదురుగానే చెలరేగిన తుఫానును అణిచివేయడానికి ఆయన ఆవలి తీరమునే ఇప్పటికే చేరుకున్నాడు ఆయన. కనుక ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తున్న మనకు ఇప్పుడు కొన్ని ఏదైనా సమస్యలు, ఏదైనా ఇబ్బందులు, ఏదైనా జ్ఞాపకం వచ్చి అవన్నీ ఒక్కసారి మొదలుకు వచ్చి కొంచెం భయం వేస్తుందేమో, కొన్ని పరిస్థితులను బట్టి ఆలోచన వస్తుందేమో. ధైర్యంగా ఉండు. ఈ సంవత్సరం పొడవునా నువ్వు చెయ్యబోయే ఈ ప్రయాణం అంతటిలో ఏ ఆటంకాలు లేకుండా ప్రభు అన్నిటినీ నీ ఎదుట సరిచేసుకుంటూ వీళ్ళు అక్కడ నిలబడ్డాడు. ఒకవేళ ఏ ప్రమాదం వచ్చినా నిన్ను చెయ్యి పట్టి లేపడానికి నా ప్రభు అక్కడ రెడీగా ఉన్నాడు. ఆవలి తీరమున యేసు ఉన్నాడు, ధైర్యముగా వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట, ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి చదవండి. త్వరగా చదవడానికి ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 9వ వచనం చదవండమ్మా. ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమయ్యున్న ఈ దేశమును, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? విషయాలు 430 సంవత్సరాలు అమ్మ వినాలి, ముగిస్తున్నాను. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వాన్ని చేశారు, బానిసలుగా బ్రతికారు. ఒకనొక దినాన్ని మోషేను కాపాడుకుని, మోషేను బ్రతికించి, సమయం వచ్చినప్పుడు మోషేను నాయకునిగా ఎన్నుకొని ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకు రమ్మని మోషేను పంపించాడు. మోషే వెళ్ళాడు, ఆ ప్రజలందరినీ విడిపించాడు. మనకు అందరికీ తెలిసిన చరిత్ర. అయితే అక్కడ వాళ్ళకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. వీళ్ళేమనుకుంటున్నారంటే, ఈ బానిస బ్రతుకు ఎప్పుడు పోతుందా అని ఇంచుమించు 430 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 430 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఇంకెంతకాలం ఈ బానిస బ్రతుకు, ఇంకెంతకాలం ఈ కష్టాలు, ఇంకెంతకాలం ఈ జీవితం, ఎప్పుడు నా జీవితానికి నెమ్మది, ఎప్పుడు నా జీవితానికి ప్రశాంతత. ఆ 430 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతూ, ప్రార్థన చేస్తూ, అలా కనిపెడుతూ, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇటికెళ్ళకు మోషేని పంపించాడు దేవుడు. మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళిన తర్వాత ఆ ప్రజలకు చేయబడుతున్న గొప్ప వాగ్దానం, మనకందరికీ తెలిసిన మాట ఏంటో తెలుసా? పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. గమనించాలి, వాళ్ళక్కడ విడిపించబడి ప్రయాణాన్ని ఇంకా ప్రారంభించక మునిపే వాళ్ళు ఏ గమ్యాన్ని చేరుకుంటారో ఆ కానానును దేవుడు ఎలా తయారు చేసి పెట్టాడు చెప్పాలి. ఎలా తయారు చేసి పెట్టాడు? పాలు తేనెలు ప్రవహించే దేశముగా దాన్ని తయారు చేసి పెట్టాడు. వాళ్ళు ఇంకా అక్కడ అడుగు ప్రయాణం ప్రారంభం కాలేదు, కానీ దేవుడు అప్పుడే అక్కడ దేశాన్ని రెడీ చేస్తున్నాడు. వీళ్ళకు అనుకూలంగా దేశాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇంచుమించు చాలా తక్కువ రోజుల్లో వెళ్ళిపోవలసిన, ఒక 40 రోజుల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోవలసిన వ్యవధి 40 సంవత్సరాలు పట్టింది. ఈ 40 సంవత్సరాల్లో కూడా ఆ దేశాన్ని వాళ్ళ కొరకు ప్రభువు సిద్ధపరుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, 40 రోజుల్లో చేరుకోవలసిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. 40 రోజుల్లో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పొందుకోవలసిన వాళ్ళు 40 సంవత్సరాలకు కానీ పొందుకోలేకపోయారు. ఇంతలో అనేక మంది నేల రాలిపోయారు. గమనించండి, నీవు గమనించాలి. దేవుడు నన్ను ఇక్కడ విడిపించాడు అని అంటే, దేవుడు నాకు ఇక్కడ ఒక సంవత్సరం నిలబెట్టాడు అంటే, దీని అంతమేంటో నా దేవునికి తెలుసు. అక్కడ నా ప్రభు ఉన్నాడు, అక్కడికి నడిపిస్తున్నాడంటే ఖచ్చితంగా అక్కడ నా కొరకు గొప్పవే దేవుడు సిద్ధపరిచి ఉంచి ఉంటాడు.
2025 సంవత్సరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు ఏవో దేవుడు నా పట్ల సిద్ధపరిచి ఉంచి ఉంటాడో అన్న నమ్మకం మనకు కలగాలి. వీళ్ళు వెళ్ళక మునిపే దేశాన్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరం నేర్చుకుంటాం. ఏలియా అహాబు రాజుతోటి మాట్లాడి సవాలు విసిరి వచ్చేసిన తర్వాత అతన్ని ఏలియాను దేవుడు ఒక ప్రాంతానికి పంపించాడు. ఆ ప్రాంతానికి పంపించి అక్కడ దాక్కోమని చెప్పాడు. ఏలియా ఇంకా అక్కడికి వెళ్ళక మునిపే ఏలియా వెళ్ళి అహాబు దగ్గర అంటున్నాడు, ఇదిగో ఈ సంవత్సరం 3 సంవత్సరాల దాకా నీ దేశంలో వర్షం ఉండదు, మంచు ఉండదు, నీ కరువు అని చెప్పేసి హెచ్చరించేశాడు. వెంటనే అహాబు కోపం వచ్చేసింది. తెలుసు ఆ కోపంతో ఖచ్చితంగా ఏలియాని చంపేస్తారన్న సంగతి తెలుసు. ప్రభు చెప్పాడు, ఏలియా నువ్వు పలానా చోటకి కెరీతుకు పోయి అక్కడికి వెళ్ళి దాక్కో అని అన్నాడు. మీకు తెలుసా, అహాబుతో ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక సవాలు విసురుతున్నాడు. ఒక అద్భుతమైన కార్యాన్ని అక్కడ జరిగించడానికి ఏలియాని అక్కడ నిలబెట్టి మాట్లాడిపిస్తున్నాడు. ఇక్కడ మాట్లాడుతూ ఉండగా దేవుడు అక్కడ కాకులతో మాట్లాడుతున్నాడు. ఏలియా అహాబుతో మాట్లాడుతున్నాడు, దేవుడు కాకులతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో నా భక్తుడు ఏలియా అక్కడ రాజుతో సవాలు చేస్తున్నాడు. అక్కడ నుండి వచ్చి ఈ ప్రాంతంలో అతడు తల దాచుకుంటాడు. కాకులారా, ఎప్పటికప్పుడు అతడికి మీరు ఆహారాన్ని అందివ్వండి. గమనిస్తున్నారా? నీవు శ్రమలోకి వెళ్ళక మునిపే, లేదా ఒక దేశానికి వెళ్ళక మునిపే, ఒక సంవత్సరానికి వెళ్ళక మునిపే నీ కొరకు దేవుడు అన్ని రెడీ చేస్తాడు. నీకు శ్రమ రాబోతుందా? ఆ శ్రమ సమయంలో దేవుడిని ఎలా విడిపించాలి అక్కడ ప్లాన్ ఆల్రెడీ రెడీ చేసి ఉంచేశాడు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నేను చెబుతున్న మాట, ఆవలి తీరమున యేసు ఉన్నాడు, ధైర్యముగా ఉండు. ధైర్యంగా ప్రయాణాన్ని ప్రారంభించు, ధైర్యముగా ముందుకు వెళ్ళు. నిశ్చయముగా రాబోతున్న సంవత్సరంలో, మరికొద్ది నిమిషాలు రాబోతున్న సంవత్సరంలో దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎక్కడ నీకు శ్రమ వచ్చినా, ఎక్కడ నీకు ఇబ్బంది వచ్చినా నువ్వు భయపడవద్దు, అధైర్యపడవద్దు, నువ్వు నిరాశ చెందవద్దు, నువ్వు సంకోచించవద్దు. ఖచ్చితంగా నీకంటే ముందైనా ఉన్నాడు గనుక నేను లేవనెత్తుతాడన్న నమ్మకం ఇప్పుడే నీకు రావాలి. శ్రమలు వస్తుంటాయి, కానీ నాకంటే ముందుగా నడిచి వెళ్ళిన ఆవలి ఒడ్డున ఉన్న నా యేసయ్య నన్ను కూడా ఆ తీరానికి చేరుస్తాడు, అనుకున్న గమ్యానికి చేరుస్తాడు, ఒడ్డునకు చేరుస్తాడు. మధ్యలోకి వెళ్ళేసరికి మునిగిపోతున్న పేతుర్ని మునుగు అని చెప్పేసి అనలేదు. ఆ ఒడ్డు నుండి వెంటనే వచ్చి చేయి చాపి పేతుర్ని పైకి లేపి పడవలో పెట్టి ఒడ్డునకు చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాటలు ముగిస్తూ చెబుతున్నాను, ప్రియా దేవుని బిడ్డ, ఒక నూతన సంవత్సరం 2025 ప్రారంభములో మనం నిలబడి ఉన్నాం. కానీ ఈ సంవత్సరంలోనికి మనం నడిపిస్తున్న దేవుడు ఈ సంవత్సరం అంతా నీ ముందున్న పరిస్థితులను సరిచేసి ఆవలి తీరాన్ని నిలబడి ఉన్నాడు. ఆయనను చూస్తూ ధైర్యంగా 2025 సంవత్సరం ప్రయాణాన్ని నీవు ప్రారంభించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిశ్చయముగా ప్రభు మన జీవితంలో బలమైన కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ సందర్భాన్ని మనము చూడగలిగితే, అక్కడ పేతురుతో చెబుతున్న మాటలని, ఆ సారాంశాన్ని చూడగలిగితే విశ్వాసమును బాగు చేసుకుంటున్నాడు పేతురు. ఏం చేస్తున్నాడమ్మా? గట్టిగా చెప్పండి. ఏం బాగు చేసుకుంటున్నాడు? ఏమైపోయింది విశ్వాసం? బాగు చేసుకున్నాడంటే ఏమైందంట? ఆ మాట రాదేంటి మరి? చెప్పండి. విశ్వాసం ఏమైపోయిందమ్మా? మన విశ్వాసం కూడా ఏమైంది? పాడైపోయింది. అందుకే చెబుతున్నాను, ఒడ్డునకు చేరువారిమిగా మనం ఉండాలంటే ఇంకా ఈ ఏడాది అడుగు పెట్టకముందు ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. నేను చెబుతున్నాను, మీ విశ్వాసాన్ని మీరు బాగు చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి మాట ఏంటి చెప్పండి అమ్మా? ఈ 10 నిమిషాల టైంలో నేను మీకు చెబుతున్న మాట, ఆవలి తీరాన యేసు ఉన్నాడు, ధైర్యంగా ప్రయాణాన్ని ప్రారంభించండి. అయితే ఈ అడుగు పెట్టక మునిపే, 10 నిమిషాల్లో ఈ ఏడాదిలో అడుగు పెడుతున్నాం. ఆ అడుగు పెట్టక మునిపే నేను ఒక సేవకునిగా నేను మీకు తెలియచేస్తున్న కొన్ని మాటలు మీరు అట్లా వినండి, అంతే వివరించాను నేను. ఒకటి మీరు చేయాల్సిన పనులు, మీకున్న అవిశ్వాసము, మీకు ఒకవేళ అవిశ్వాసం ఉందేమో, విశ్వాసం లేకుండా జీవితాన్ని జీవిస్తున్నారు ఒకవేళ,
దేవుని పిల్లలు కనబడుతున్నారేమో. మీకున్న అవిశ్వాసమును బాగు చేసుకోండి. 10 నిమిషాల టైం ఉంది. ఇంకొక మాట చెబుతున్నాను, మీ ప్రార్థనా బలిపీఠాన్ని బాగు చేసుకోండి. ప్రార్థనా బలిపీఠాన్ని బాగు చేసుకోండి. ఆత్మీయ బలిపీఠాన్ని బాగు చేసుకోండి. బాగు చేసుకొని పని చేద్దాం. ఒక 10 నిమిషాలు మన బ్రతుకును బాగు చేసుకుందాం. మన బుద్ధిని బాగు చేసుకుందాం. మన విశ్వాసాన్ని బాగు చేసుకుందాం. మన తలంపులను బాగు చేసుకుందాం. మన చూపులను బాగు చేసుకుందాం. మన ఆలోచనలు బాగు చేసుకుందాం. మన పద్ధతులను బాగు చేసుకుందాం. బాగు చేసుకోవలసిన సమయం వచ్చింది. ఒక్క 10 నిమిషాలు మనకు ఆ సమయాన్ని ప్రభు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి, అవిశ్వాసాన్ని బాగు చేసుకోండి. బలిపీఠాన్ని బాగు చేసుకోండి. ఒకవేళ ఏదైనా కొన్ని బంధకాలు మీకుంటే, యెషయా చెబుతున్నాడు, మీ మెడకట్లు విప్పుకోండి, ధూళి దులుపుకోండి అన్నట్టుగా. ఏదైనా బంధకాలుంటే వాటిని ఈ 10 నిమిషాల్లో విప్పేయండి. వీటిలో బంధించబడ్డారో, వీటికి బంధించబడిపోయారో, వీటికి బానిసలైపోయారో, వీటికి లొంగిపోయారో, ఆ ప్రతి బంధకము నుంచి బయటపడండి. ఒక 10 నిమిషాలు దేవుడు మీకు సమయాన్ని ఇస్తున్నాడు. మీ ప్రతి బంధకములో ఏం కావాలి చెప్పండి? మీరే విప్పుకోవలసిన సమయం ఇది. ఆ బంధకానికి అదొచ్చి మిమ్మల్ని బంధించడం కాదు. బంధకానికి మీరే తలొగ్గేశారు అక్కడ. మీరే జీవితాన్ని ఒగ్గేశారు అక్కడ. ఆ బంధకం మిమ్మల్ని బంధించి పడేసింది. మీ మెడకట్లు విప్పుకోండి, ఇవి బంధకాలు విప్పుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకు మించి మరొక మాట చెబుతున్నాను. ఇంతకాలం కాపాడి మనం ఎలా చేసినా, ఎలా భక్తి చేసినా, ఎలా ఉన్నా, ఎలా మాట్లాడినా, ఎలా తలంచినా, ఎలా బ్రతికినా, ఏం చేసినా కృప కలిగిన వాడు నీ మీద దయా సంకల్పము చేత క్రొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు. ఇవ్వటమే కాదు, నీ ముందున్న పరిస్థితులను అన్నీ సరళము చేసి ఆవలి ఒడ్డున అటు నుండి నీ వైపు చూస్తూ ఉన్నాడు. రా నా ప్రియ కుమారుడా, రా, నేను ఇక్కడున్నా, నువ్వేమి భయపడకో అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అంత గొప్ప దేవుని విషయంలో ఈ 10 నిమిషాలు నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? కృతజ్ఞతతో నిండిపోవాలి. ఎలాగమ్మా? దేంతో నిండిపోవాలమ్మా? కృతజ్ఞతతో నిండిపోవాలి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప ప్రేమ ఆయనది. కృతజ్ఞతతో నిండిపోవాలి. నేను చెబుతున్నాను, నీ జీవితంలో నీ ఆవలి తీరము చేరే ఈ ప్రయాణములో కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధైన, శ్రమైన, కన్నీరైనా, ఏదైనాను, చివరికి అగ్నిగుండమైనను, సింహాల బోనైనను, ఆ తీరమున యేసు ఉన్నాడు. ధైర్యంగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంవత్సరములో ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప మాట, ధైర్యముగా ఉండు. ఆవలి తీరమున యేసు ఉన్నాడు. ధైర్యంగా ప్రయాణాన్ని ప్రారంభించు. ఈ సంవత్సరపు అంతములో నీ ప్రభువు నిలిచి ఉన్నాడు. ఈ సంవత్సరం అంతటిలో నిన్ను గూర్చిన ప్రతి శ్రమ, ప్రతి శోధన, ప్రతి ఇబ్బందులన్నిటిని తొలగించి ఆయన మార్గము సరళము చేసి ఆవలి ఒడ్డు నిలిచి ఉన్నాడు. ఆయనను చూస్తూ ప్రయాణం ప్రారంభించు. చూస్తూ వెళ్ళు. ఆయనను చూస్తూ, చివరిలో ఉన్నాడు కదా ఆయన, చూస్తూ వెళ్ళు. ఏ గాలి వచ్చినా దేన్ని చూడకు, శ్రమ వచ్చినా దేన్ని చూడకు, ఇబ్బంది వచ్చినా దేన్ని చూడకు, యేసును చూస్తూ వెళ్ళు. సంవత్సరం అంతా నీ జీవిత ప్రయాణం సజావుగా సాగుతుంది. సమస్య వచ్చిందని సమస్య వైపు చూచినా, శ్రమ వైపు చూచినా, కష్టం వైపు చూచినా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అంత పరిస్థితి రానిచ్చుకోకు. వచ్చింది కదా, ఆయన అవతల ఉన్నాడు కనుక లేవనెత్తి పేతురు నడిపించాడు. మనమైతే దేనిని చూసి భయపడాల్సిన అవసరం లేకుండా యేసును చూస్తూ ఈ సంవత్సరం అంతా ప్రశాంతంగా ప్రయాణం చేసేద్దాం. అట్టి కృప ప్రభు మనకు ఈ 2025 సంవత్సరం అంతయు అనుగ్రహించునుగాక.